అది విషయం. అశ్విన్కి 3 నెలలలోపు పెళ్లి కాకపోతే తనకి లైఫ్ లాంగ్ పెళ్ళే కాదు. నేను చెప్పాల్సింది అశ్విన్ వాళ్ళ అమ్మగారు నీతో చెప్పమన్నది చెప్పాను. ఇక నిర్ణయం నీదే ఆనంది. ఏం మాట్లాడవేంటి ఆనంది? నాకేం తోచడం లేదు సార్. అలా అంటే ఎలా ఆనంది? ఏం చెప్పినా ఎలా చెప్పినా సమస్య సార్. అసలు నీ ఒపీనియన్ చెప్పకుండా ఏదో జరుగుతుంది అనుకోవడం ఎందుకు? ఈ విషయంలో అశ్విన్ ఏమన్నాడు? అశ్విన్ ఏమంటాడో నీకు తెలీదా? అదే ఏమన్నాడో తెలియాలి కదా సార్. సరే, ఆనందిని ఒప్పించుకుంటాను అంటాడు. అంతకంటే ఏమంటాడు? అలా అన్నాడా? నేను అది అడగలేదు. తను నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి, పెళ్లి చేసుకుంది తనే కాబట్టి ఆ మాటే అంటాడు. నీ ఒపీనియన్ని యాక్సెప్టెన్స్ని చెప్పమంటే నువ్వు ఇంకేదో అడుగుతావేంటి ఆనంది? 3 నెలల్లోపు అంటే కష్టం సార్. అసలు నీ ప్రాబ్లం ఏంటి? తల్లిని కాబోతున్న నేను అశ్విన్ని పెళ్లి చేసుకోవడం అనేది జరగదు. కాబట్టి 3 నెలల్లోపు నేను పెళ్లి చేసుకోలేనని చెప్తే అశ్విన్కి వేరే అమ్మాయిని చూసి పెళ్లి చేస్తారు. ఆనంది, సార్ నీ ప్రాబ్లం ఏంటి అని అడిగాను. మీకు తెలియంది ఏముంది సార్? మీ అక్క పెళ్ళుంది అంటావు, అంతే కదా? అవును సార్. మీ అక్క పెళ్ళి ఇంకో 10 రోజుల్లో అయిపోతుంది కదా? పెళ్ళంటే పందిరి వేయటం, అబ్బాయి అమ్మాయి పీటల మీద కూర్చోవడం, అబ్బాయి అమ్మాయి మెళ్ళో తాళి కట్టడంతో అయిపోదు సార్. ఇంకేం ఫార్మాలిటీస్ ఉంటాయి? అక్కడ 3 నిద్రలు, ఇక్కడ 3 నిద్రలు, ఆ తర్వాత 16 రోజుల పండుగ. ఇదంతా అయ్యాక మంచి రోజు చూసి అక్కని సారెతో కాపురానికి పంపించాలి. బో, ఇన్నుంటాయా? అవును సార్. ఎంత కాదన్నా ఇవన్నీ పూర్తయ్యేసరికి 2 నెలలైనా పడుతుంది. 2 నెలల్లో అయిపోతుంది కదా? మనకి 3 నెలల టైం ఉంది కదా? అంటే ఇంకా అమ్మ నాన్న ఊపిరి పీల్చుకోవద్దా సార్? వెంటనే ఇంకో నెలలో ఇంకొక పెళ్ళంటే అన్ని రకాలుగా వాళ్ళకి కష్టం కదా. యు మీన్ కష్టం అంటే డబ్బుల గురించా? డబ్బు నేనిస్తాను ఆనంది. సార్, ప్రపంచంలో అన్ని డబ్బుతోనే ముడిపడి ఉండవు సార్. ఇంకా చాలా ఉంటాయి. అలా అప్పులు చేసి ఒకరి సహాయం తీసుకుని నా పెళ్లి చేసే పరిస్థితి మా అమ్మ నాన్నలకి రాకూడదు సార్. అది నాకు ఇష్టం లేదు. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఆత్మాభిమానం అది ఉండాలి కదా సార్. అది కాదు ఆనంది. పాపం అశ్విన్ వాళ్ళ అమ్మగారు దీని గురించి చాలా బాధపడుతున్నారు. నీ అభిప్రాయం కోసం ఎదురు చూస్తున్నారు. చెప్పాను కదా సార్. ఓకే, ఇలానే చెప్పమంటావా? అది కాదు సార్, నేను చెప్పిందే కదా సార్, మీరు చెప్పగలరు. ఒక పని చేస్తాను ఆనంది. ఏంటి సార్? నువ్వు నాకు చెప్పి నేను వెళ్ళి ఆవిడతో చెప్పి ఆవిడ కన్విన్స్ అవ్వక ఇదంతా ఎందుకు? నువ్వే వాళ్ళ ఇంటికి వెళ్ళి డైరెక్ట్గా చెప్తే బాగుంటుంది కదా? లేదు సార్, అలా నేను చెప్పడం తప్పు. చూడానంది, తప్పెలా అవుతుంది? నువ్వు చెప్పేది ఆవిడ అర్థం చేసుకుంటారు కదా? అర్థం చేసుకురని కాదు సార్, కొన్ని మాటలు నేరుగా చెప్పలేం. బహుశా ఆవిడ కూడా నాతో నేరుగా చెప్పలేక మీ ద్వారా చెప్పించి ఉంటారు. నవ్వుతారెందుకు సార్? కరెక్ట్గా ఎక్కడ కొట్టాలో ఆ పాయింట్ దగ్గర కొట్టావు, అందుకే నవ్వు వచ్చింది. ఓకే, సో ఇదే నీ ఫైనల్ డెసిషన్, అంతే కదా? అవును సార్. సరే, కారెక్కు, నేను హాస్టల్ దగ్గర డ్రాప్ చేసి వెళ్తాను. ఎందుకు సార్? నేను వెళ్తాను. కమాన్ ఆనంది. ఆనంది రా.
యూ సార్. ఆనంది, ఒక్క నిమిషం. నువ్వు నీ ఒపీనియన్ చెప్పావు. అసలు అశ్విన్ వాళ్ళ అమ్మగారికి సేమ్ నువ్వు చెప్పిందే చెప్పగలను. బట్ అది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఐ మీన్, నువ్వు ఇంకోసారి ఆలోచిస్తే బాగుంటుందని. నేను బాగా ఆలోచించి చెప్పాను సార్. ఆవిడ కోపం వస్తుందేమో ఆనంది. కోపం రావడానికి ఇందులో ఏముంది? కొడుక్కి 3 నెలలలోపు పెళ్లి కావాలని, అలా కాకపోతే అసలు పెళ్ళే కాదంటే ఏ తల్లికైనా టెన్షన్ ఉంటుంది కదా ఆనంది. ఈ టెన్షన్కి తోడు ఇప్పుడు నువ్వు చెప్పింది ఇంకా టెన్షన్ పెరిగేలా చేస్తుంది కదా. ఆనంది, దానికి నేనేం చేయగలను సార్? తొందర లేదా ఆనంది, ఇంకో రోజు చెప్తాను. నువ్వు కూడా ఇంకొకసారి. ఎప్పుడు చెప్పినా నాది ఇదే మాట సార్. ఓకే, యూ విష్. బాయ్, టేక్ కేర్. నీ పని బాగుంది ఆనంది. అంటే బైక్ కావాలనుకుంటే బైక్ వస్తుంది, కార్ ముందుండాలంటే కార్ ముందుంటుంది. దేనికైనా లక్ ఉండాలి. మేము ఉన్నాం. ఎందుకు? ఫిగర్ ఉన్నా ఫేట్ లేదు. అవును ఆనంది, మనలో మన మాట. దీనికి ఏమైనా చిట్కా ఉందా? అదే అబ్బాయిల్ని మన చుట్టూ తిప్పుకోవడం ఎలా అనే దానికి సంబంధించి ఏమైనా చిట్కా ఉందా అని. అయ్యో, వెళ్ళిపోతావేంటి? ఆగు ఆనంది. ఏంటి నీ గోల? ఇప్పుడు నీకేం కావాలి?